అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నేను చేపడతాను. ఈసారి పాదయాత్ర అంటే మునుపటి కంటే భారీ స్థాయిలో పీక్స్‌లో ఉండనుంది. దాదాపు 3000 కిలోమీటర్లు కాదు. ఈసారి గతంలో 16 నెలలేమో పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఈసారి దాదాపు 20-22 నెలల పాటు పాదయాత్ర కొనసాగుతాది. అంటే దాదాపు ఎలక్షన్‌ల వరకు ఇంక ఆల్మోస్ట్ ఆల్ అని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగిందని చెప్పేసి ఎప్పటినుంచో జరుగుతున్నటువంటి చర్చ. అయితే మరి ఇక్కడ మనం ప్రధానంగా ఈ వీడియోలో చెప్తున్నది ఏందంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెడితే, మరి షర్మిల గారు కూడా పాదయాత్ర మొదలుపెడితే అట్ ఏ టైమ్ ఏ విధంగా ఉంటుందనేది ప్రజల్లో అయితే ఎక్కువగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి దేశంలో ఒక మహిళగా, ఒక రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి ఒక మహిళగా 2 తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళగా చరిత్ర సృష్టించింది షర్మిలమ్మ గారు. నాకు తెలిసి ఆంధ్రాలో మాత్రమే చేసినటువంటి వ్యక్తులు, తెలంగాణలో చేసినటువంటి వ్యక్తులు ఏమో తెలీదు గానీ, 2 తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక్క మహిళ పాదయాత్ర చేసింది. ఆ ఒక్క మహిళ షర్మిలమ్మ. మరి షర్మిలమ్మ గారు సైతం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పాదయాత్ర మొదలుపెట్టారో, మరి ఆ మొదలుపెట్టిన రోజు నుంచే షర్మిలమ్మ గారు అటు ఇటుగా పాదయాత్ర మొదలుపెడితే, మరి ఏ అంశాల ప్రాతిపదికన, ఏ అంశం పైన ప్రజలకు చేరువ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారో, మరి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని షర్మిలమ్మ గారు విమర్శిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. మరి ఇప్పుడు గతంలో అంటే అన్న కోసం చెల్లెలు దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఒక రకంగా పాదయాత్రలు మొదలుపెట్టిండేదే సరే వైఎస్ కుటుంబం అనేది చాలామంది చెప్తా ఉంటారు. పేటెంట్ రైట్ వాళ్ళకే వస్తుందని చెప్పేసి. మరి 2019కి ఎన్నికల ముందు దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆయన జైలులో ఉన్నప్పుడు కూడా షర్మిలమ్మ గారు దాదాపు 3000 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేయడం జరిగింది. మరి అన్న కోసము అంత శ్రమించి తిరిగి అటు తల్లి విజయమ్మ గారు, చెల్లి షర్మిలమ్మ గారు అంత కష్టపడి రక్త సంబంధం కోసం పోరాడితే చివరికి ఏమి మిగిలింది అంటే తెలంగాణకు వెళ్ళి పార్టీ పెట్టి అక్కడ విలీనం చేసేసి అక్కడ కూడా పాదయాత్ర చేసి కన్నీరు మున్నీరై ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రాకు వచ్చి మళ్ళా ఏపీ పీసీసీ చీఫ్గా అయ్యి ఈరోజు నిత్యం అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఎందుకు ఇంకా ప్రజలని నిండా ముంచాలనేటువంటి మీ యొక్క ధనార్జన కోసం మీ యొక్క అది ధన అంటే డబ్బు పిచ్చి కోసం ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి ఎంతమందిని మోసం చేస్తారనేది నిత్యం మీడియా ముఖంగా ఆమె విమర్శిస్తున్నటువంటి సంగతి తెలిసిందేదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఉన్నటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నాయా? ఆ వేవ్ ఉందా? ఆ ఊపు ఉందా ప్రజల్లో? ఆ ఆలోచన ఉందా ప్రజల్లో? అంటే 2019కి ముందు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారి సపోర్టు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారితో రాష్ట్ర అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదించడం సైద్ధాంతికంగా. సో, బయటకు రావడము. సో, ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలి అంటే 2019 ఎన్నికల ముందు ఆయన పట్టుకున్నదల్లా బంగారమైంది. మరి సో, చంద్రబాబు నాయుడు గారికి సో, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాటం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ ఆ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ప్రజల యొక్క తీర్పుకు లోబడి ఆయన ఓడిపోవడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆశించినట్టుగానే మరి 151 సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి వ్యక్తి ప్రజావేదిక కూల్చివేత. దాదాపు 8,00,00,000 పైన ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదిక, ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేదికను కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టించారనేటువంటి ఉద్దేశంతో మరి రాజకీయాలు, అధికారము, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు మనం ఏర్పడ్డామనేది మరిచిపోయి ఆయన మొదలు పెట్టడమే ప్రజావేదిక కూల్చివేతతో, విధ్వంసంతో మొదలుపెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి 2019 ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఆయన 2019 ఎన్నికల ప్రచారంలోనే దాదాపు 730 హామీలు ఇవ్వడం జరిగింది. 730 హామీల్లో కేవలం నవరత్నాలు తప్ప మిగిలినటువంటి హామీలన్నీ గాలికి వదిలేశారు అనేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల యొక్క తీర్పు ద్వారా మనకు స్పష్టంగా అర్థమైనటువంటి అంశం. మరి ఒకవేళ షర్మిలమ్మ గారు గాని ఈ 730 హామీలు ప్రజల ముందర పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు. సో, ఆయన అయిపోయిన తర్వాత ఒక వారానికి ఆమె పాదయాత్ర మొదలుపెడితే ఇదే 730 హామీలు వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోను ప్రజల ముందుంచి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయానికి, ఆయన అధికారానికి అర్హుడని చెప్పేసి షర్మిలమ్మ గారు సూటిగా ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటి?
అగమ్య గోచరమే, రాజకీయ భవిష్యత్తు లేనట్టే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వర్గము అంటే సీనియర్ నాయకులు ఒక వర్గం చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి మేబీ షర్మిలమ్మ గారు కూడా పాదయాత్ర చేసేటువంటి అవకాశాలు లేకపోలేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు. ఒకవేళ మొదలు పెట్టేటువంటి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ బేరానికి వెళ్ళడం అయితే జరుగుతుంది అనేది కూడా ఒక రకమైనటువంటి వర్గంలో మరొక వర్గంలో అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారికి తన చెల్లెల రూపంలోనే ఎదురు దెబ్బ తగలబోతుంది. 2029 సార్వత్రిక ఎన్నికల కోసం ఏదైతే పాదయాత్ర చేపడుతున్నారో దానికైతే గట్టి దెబ్బ తగలనుంది. ఒకవేళ షర్మిలమ్మ గారు కానీ పాదయాత్ర చేయాలి అని అనుకుంటే తప్ప అనేది అయితే ప్రజలైతే ఎక్కువ చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ప్రజలారా ఈరోజు మీరు చూడండి, సొంత రక్త సంబంధికురాలైనటువంటి షర్మిలమ్మ గారే మరి అదేవిధంగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసము తను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాదయాత్ర చేసి పట్టించుకోకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా నిత్యం పోరాటం చేస్తున్నటువంటి షర్మిలమ్మ గారికే న్యాయం చేయనటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. మరి ప్రజలు కూడా ఒకసారి షర్మిలమ్మ గారు చెప్పేటువంటి మాటలు కూడా, షర్మిలమ్మ గారు చేసేటువంటి విమర్శలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయో అవి ఒకసారి నిశితంగా గమనించాలి. మరి అన్నా చెల్లెల్లో అన్నకు పర్ఫెక్టా, చెల్లెలు పర్ఫెక్టా అనేది ప్రజలు ఆలోచించి వారి యొక్క మాయలో పడొద్దండి అనేది రాష్ట్ర ప్రజలకి చెప్తూ అందరికీ నమస్కారం.